ఈరోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే తెప్పించాను. చూసారు కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా ఇదైతే కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, చాలా బాగా వచ్చిందండి. మీషోలో ఎలా వస్తుందని నేను బుక్ చేశాను, బ్యూటిఫుల్గా వచ్చింది. ఎలా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట. రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి ఐరన్ అండి, మొత్తం ఐరన్ వచ్చింది. మధ్యలో వచ్చేసి క్లాక్ వచ్చింది. ఇది ఏంటంటే హాల్లో పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది మంచి ఐరన్ అనేది ఇచ్చారు. దానిపైన మనకి పెయింటింగ్ అని వేసారు అనమాట, డిఫరెంట్ కలర్స్ తోటి. బ్యూటిఫుల్గా ఉంది. మీలో కనుక ఎవరికి తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అనేది నేను కింద ఇస్తాను. ఇవి చూసారా, ట్రీ స్టాండ్స్ లాగా అనమాట. మనకి ఇట్లా పార్ట్స్ వచ్చేసి ట్రీ స్టాండ్స్ లాగా వచ్చాయి. పైన పార్ట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఐరన్ ఏం కాదండి, ప్లాస్టిక్ మీద ఇలా గోల్డ్ కలర్ పెయింట్ లాగా వేసారనమాట. ఇది ప్యూర్ ఐరన్ అయితే ఏం కాదనమాట. మనకి 3 పార్ట్స్ అనేవి ఇచ్చారనమాట. దీని లోపల చూసారా, నేను ఫ్లవర్ పార్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇది ఆర్టిఫిషియల్ లీవ్స్ అనమాట. ఆర్టిఫిషియల్ పార్ట్స్ అనేది పెట్టాను అనమాట. లీవ్స్ అనేది పెట్టాను. ఇది చూసారా బిగ్గుది. ఒక్కొక్కటి నేను చూపించాను. ట్రీ ఇచ్చారు కదా, ఇలా మన సైజులు బట్టి ఉన్నాయన్నమాట ట్రీ. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్, మనకి విత్ పార్ట్తో సహా వచ్చిందండి. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్. చూడడానికి ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా లేదు కదండి, రియల్గా ఉంది. లీఫ్లు కూడా చాలా బాగా వచ్చాయి. నాకు డెలివరీ అయినప్పుడు కూడా లీవ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇది వచ్చేసి ఇంకో పార్ట్లో నేను పెట్టాను కదా, అదనమాట. చాలా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా. వీటన్ని లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి బుద్ధ విగ్రహం అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మనకి మీడియంగా ఉందండి, మరీ పెద్దగా లేదు, చిన్నగా లేదు, మీడియంగా ఉంది. మంచి వైట్ కలర్ అనమాట. ఇంట్లో మనం పెట్టుకుంటే చాలా పీస్ఫుల్ లుక్ అయితే ఉంటుంది. టీవీ యూనిట్ దగ్గర కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చి హాల్లో పెట్టుకుంటే మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. మీషోలో ఇంత బాగా వస్తాయని నేను అసలు అనుకోలేదండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మన ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. మీషోలో డెకర్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి, తక్కువ రేట్లో చాలా బాగుంటాయి. అస్సలు మిస్ చేసుకోవద్దు. వీటన్ని లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది వచ్చేసి ఒక వుడెన్ అనమాట. మనకి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ పైన ఇలా పెయింట్ అనేది చేశారనమాట. 2 వచ్చాయన్నమాట. మనకి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది 100 రూపీస్, 110 అలా వచ్చాయన్నమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడా అండి. ఇవి హాల్లోనైనా ఎక్కడైనా మన ఇంట్లో ఎక్కడైనా మనం డెకరేటివ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ ఒక క్వాలిటీ అయితే బాగుందండి. మీలో కనుక ఎవరికైనా తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఎల్లో అండ్ పింక్ కలర్ లాగా ఉన్నాయన్నమాట. మనకి పెయింటింగ్ కూడా చేశారు. ఇలా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా క్రాస్లాగా ఇలా పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకోటి ఇలాగ వచ్చింది, చాలా పెద్దది కదండి ఐరన్ది. ఇది వచ్చేసి చిన్నదనమాట. ఎవరికైనా అంత పెద్దది వద్దు, చిన్నది కావాలనుకుంటే ఇదనమాట. ఇది 300 అరౌండ్ ఆ రేంజ్లోనే వచ్చింది. ఇది కూడా ఐరన్ అండి. క్వాలిటీ అయితే బాగుంది. మొత్తం మనకి ప్యూర్ ఐరన్ ఇచ్చారు. దానిపైన మన పెయింట్ అనేది చేశారనమాట. హాల్లో పెట్టుకుంటే మంచి లుక్ అనేది ఇచ్చారు. మనకి ఇలా మేకులు పెట్టుకోవడానికి కూడా ఇలా ఇచ్చారు, చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక సెంటర్ టేబుల్ కవర్ అనమాట. సెంటర్ టేబుల్ మీద అంటే సెంటర్ టేబుల్ మీద వేసుకోవచ్చు, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద అంటే డైనింగ్ టేబుల్ మిడిల్లో మొత్తం. కొంతమందికి డైనింగ్ టేబుల్ మొత్తం వేసుకుంటే డైనింగ్ టేబుల్ లుక్ పోతుంది అనుకుంటే మిడిల్లో పెట్టుకొని వీటిపైన మనం పికిల్స్, సాల్ట్, వాటర్ జగ్గు అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న సెంటర్ టేబుల్ పైన వేసానండి. ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద వేసాను. మనకి ఇలా కవర్ అవుతుంది అనమాట. ఇది 4 చైర్స్ ఉన్న డైనింగ్ టేబుల్ మీద మీడియం బాగానే కవర్ అవుతుందండి. ఇది వచ్చేసి ఇలాగ నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను కదా, అదొక షోకేస్ పీస్ అనేది చూపిస్తున్నాను. ఒక ఫ్లవర్ పార్ట్ లాగా వచ్చిందనమాట. ఇది కూడా ఐరన్ ఉంది. హాఫ్ మూన్ లాగా వచ్చేసి లోపల ఒక మనకి పార్ట్ ఏదైనా ఒకటి మన ఫ్లవర్ది కానీ లేకపోతే లీవ్స్ ఆర్టిఫిషియల్ది పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇలాగ నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను కదా, లుక్ అయితే బాగుంది. ఇప్పుడు నేను చూడండి, దీంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది పెట్టాను కదా, లుక్ అయితే బాగుంది. ఇదేంటంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద కానీ సెంటర్ టేబుల్ కానీ లేకపోతే మన హాల్లో కానీ లేకపోతే సైడ్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, సైడ్ షెల్ఫ్స్లో కానీ పెట్టుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఎక్కువ కాస్ట్ అయితే ఏం పర్లేదండి, తక్కువగానే వచ్చింది అనమాట. 150-140 రూపీస్లోనే వచ్చింది. ఇది వచ్చేసి ఇంకో ఫ్లవర్ చాలా వెయిట్ ఉందండి. ఇదైతే ఫ్లవర్ పార్ట్ చాలా వెయిట్ ఉందనమాట. మంచి ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. రియల్ ఫ్లవర్స్ లాగే ఉందండి, ఆర్టిఫిషియల్ లాగా అయితే లేవన్నమాట ఇవి. ఇది వచ్చేసి ఇంకో ప్లాంట్ అనమాట. దాంట్లో పెట్టడానికి ఇంకో ప్లాంట్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందనమాట. మీకు ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్లవర్ వాజ్ అనేది, ఈ ఫ్లవర్ది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రియల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంది, బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ పార్ట్ ఏంటంటే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత సైజు ఉంది ఏంటి అంటే. దీంట్లో చిన్న పార్ట్ పడుతుంది, మీడియం సైజు ఫ్లవర్ పార్ట్ కూడా పడుతుంది అనమాట. కొంచెం పెద్దగానే ఉందండి, పర్వాలేదండి, బాగానే ఉంది, మీడియంగా ఉందన్నమాట. మీలో కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 6 అనమాట. చిన్న పార్ట్స్ అనమాట, ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. మనకి లోపల వచ్చేసి ప్లెయిన్గానే ఉంటుందండి. లోపల ఒకవేళ మనం కావాలనుకుంటే మార్బుల్స్ కానీ కలర్ స్టోన్స్ కానీ ఫిల్ చేసుకోవచ్చు. ఇదేంటంటే విండోస్ దగ్గర కానీ కిచెన్ రూమ్ విండో దగ్గర కానీ డెకరేటివ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే టీవీ యూనిట్ దగ్గర కానీ సెంటర్ టేబుల్ దగ్గర కానీ లేకపోతే సైడ్ షెల్ఫ్స్ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. 140 రూపీస్ అరౌండ్
అరౌండ్ ఆ రేంజ్లోనే వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఒక్కొక్క ప్లాంట్ చూడండి డిఫరెంట్గా ఉందన్నమాట. ఒకటి వచ్చేసి మనకి ఇట్లా గుబురుగా, ఒకటి వచ్చేసి ఇలా. ఇక్కడ చూడండి మా ఇంట్లో నేను సైడ్ కార్నర్ షెల్ఫ్ దగ్గర పెట్టాను. ఇది వచ్చేసి ఇంకో కార్డ్బోర్డ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి కౌ కలంకారీ లాగా ఇలా బాగుంది కదండి, చాలా బాగున్నాయి. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఇది మేకులు కొట్టుకోవడం కాదండి, వెనకాల మనకి డబల్ టైప్ ఇచ్చారు కదా, తీసి అతు పెట్టుకోవడం. ఈ వాల్కి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా కూడా బాగుంటాయండి. చాలా బాగుంది కదా, చూడడానికి రియల్ లాగా అనిపిస్తున్నాయి, కార్డ్బోర్డ్ లాగా అనిపించలేదు అనమాట. చాలా బాగా వచ్చాయండి. ఇవి కూడా అంతే, చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇలా పెట్టాలన్నమాట, ఇలా పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో సెట్ ఆఫ్ 2 ఉన్నాయి, చాలా కూడా ఉన్నాయండి. కింద నేను లింక్ ఇస్తాను కదా, ఒకసారి చెక్ చేయండి. బ్యూటిఫుల్గా ఉందండి. మనకి ఏదైతే పెయింటింగ్ చేశారో పెయింటింగ్ యొక్క ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీలో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా నేను కింద లింక్ అనేది ఇస్తాను కదా, పర్చేస్ చేసుకోండి. అన్ని రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఐరన్వి, ఇలాగ 1 చూపించాను కదా, ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి గోల్డ్ కలర్. పక్కన నేను పిక్ పెట్టాను కదా, మీకు అలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు ఇంట్లో, లేకపోతే ఇలా ఒకటి దాని కింద ఒకటి అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. పైన మేక్ కొట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చారు, చూసారు కదండి. చాలా బాగుందండి. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి హోమ్ డెకర్స్. క్వాలిటీ కూడా బాగుంటుంది. మీలో కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు అండి. మీ ఇంటిని ఇంకా అందంగా తీర్చిదిద్దొచ్చు అనమాట. మీషోలో హోమ్ డెకర్స్ తోటి చాలా బాగుంటాయండి మీషోలో. ఇది వచ్చేసి ఒక పార్ట్ అండి, ఒక సెరామిక్ పార్ట్ అనేది తెప్పించాను. ఇదేంటంటే డైనింగ్ టేబుల్ మీద కానీ సెంటర్ టేబుల్. దీంట్లో ఫ్లవర్స్, మీషోలో చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి, తులసి ఫ్లవర్స్ ఉంటాయి. చాలా ఏ ఫ్లవర్స్ అయినా మీకు కొనుక్కొని దాంట్లో వేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఇది డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ అనేది తెప్పించాను అనమాట. సెట్ ఆఫ్ 2 వచ్చాయండి. ఇలా ఫ్లవర్స్ లాగా ఉంది చూడండి, షేప్ అనేది గోల్డ్ కలర్లో ఉందన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇవి కూడా బాగున్నాయండి, చాలా బాగా ఉన్నాయన్నమాట, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో ఫ్లవర్ పాట్ అనేది తెప్పించాను చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇలాకటి వచ్చేసి ఇలా అనమాట. ఇది ఒక తీగలాగా ఉంటుంది, పెట్టుకుంటే ఇలా కింద పడినట్టు అట్లా ఒక తీగలాగా ఉంటుంది అనమాట. నేను పక్కన ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వుడెన్ ఇది ఉయ్యాలలాగా ఉంది కదండి, వుడెన్ది. దీనిపైన పార్ట్స్ అనేది పెట్టి ఇలాగ నేను చూపించాను కదా, ఆ పార్ట్ దీనిపైన పెట్టుకుంటే ఇలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, మన బాల్కనీలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఇలా నేను చూపించాను చిన్న పార్ట్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట వీటిపైన. ఇది వచ్చేసి ఒక మ్యాట్ అనేది తెప్పించానండి, బిగ్ మ్యాట్ అనేది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ మ్యాట్. ఇవి వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు పూజలు అయినప్పుడు డెకరేటివ్ లాగా చాలా బాగుంటాయి. ఇది కూడా కార్డ్బోర్డ్ తోటి చేశారండి. 3 లోటస్ అని ఇచ్చారు, కింద కవ్వ అని ఇచ్చారు, మధ్య మన పూసలతోటి ఇలా బీడ్స్ తోటి ఇలా ఇచ్చారనమాట. బ్యూటిఫుల్గా ఉంది. కార్డ్బోర్డ్ యొక్క ఫినిషింగ్ కూడా బాగుంది. ఇది కూడా ఎక్కువ రేట్ ఏం పర్లేదండి, 179 అలా పడిందనమాట. చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకో కార్డ్బోర్డ్ పైన ఇలా పెయింటింగ్ లాగా అనమాట. చాలా పెద్దగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇది మీడియంగా వచ్చిందండి. కాస్ట్ కూడా 500 రూపీస్ అలా అరౌండ్ ఆ రేంజ్లోనే ఉందండి. నాకైతే ఇదైతే ఓకేగా అనిపించింది. చాలా పెద్దగా వస్తుంది అనుకున్నాను. ఇక్కడ కూడా మీకు పెద్దగా కనిపిస్తుంది కానీ అంత పెద్దగా అయితే ఏం లేదండి, మీడియంగానే ఉంది. మీలో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి బుద్ధది ఒక కార్డ్బోర్డ్ ఒక పెయింటింగ్ అనమాట. ఇవి వచ్చేసి 5 వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగుంది చూడండి, అరేంజ్ చేశాక చాలా బాగుంటుంది. హాల్లో కానీ ఏంటంటే మనకు సోఫాకి బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. పిక్లో కూడా సోఫాకి బ్యాక్ సైడ్ పెట్టారు చూడండి. సోఫాకి బ్యాక్ సైడ్ కానీ హాల్లో కానీ బెడ్కి బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇది ఏంటంటే డబల్ టైప్ లాగా ఉంది, తీసి అతికియడమే, మనకు గోడ పెట్టుకోవడం ఏం కాదండి. ఇది వచ్చేసి ఇంకో పెయింటింగ్స్ అనమాట. ఇలాగన్నీ చూపించినవి మనకి సైడ్ వచ్చేసి ఇలా ఫ్రేమ్ లాగా లేవు చూడండి. ఇది ఫినిషింగ్ అండ్ ఫ్రేమ్ చాలా బాగుందనమాట. ఎంత బాగుంది చూడండి, ఇలా ఫ్రేమ్ మోడల్ లాగా వచ్చాయన్నమాట. దీనికి బ్యూటిఫుల్గా ఉందండి. ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. చాలా కాస్ట్ ఉన్నట్టు ఉంటాయి కానీ అలా అంత కాస్ట్ అయితే ఏం పర్లేదండి. వెనకాల మనకు అతు పెట్టుకోవడం కాదండి, మేకులు కొట్టుకోవడం అనమాట. మేకులు కొట్టుకుంటే మనకి ఇలా నేను ఎలాగైతే సెట్ చేసానో అలా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్గా వచ్చింది. ఇదైతే నేను చాలా రికమెండ్ చేస్తానండి, చాలా బాగా వచ్చింది అనమాట. వీటి యొక్క లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీ ఇంటిని ఇంకా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మీషోలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకోటి, ఇదేంటంటే టీవీ దగ్గర అలా పెట్టుకోవడానికి. ఇది కూడా ఐరన్దే అండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా బ్యూటిఫుల్గా వచ్చింది. క్వాలిటీ అయితే బాగుందండి, వంగకుండా ఉండడానికి వంగవండి, చాలా బాగుందన్నమాట. క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా వచ్చాయండి. సెట్ ఆఫ్ 2 వస్తాయన్నమాట. ఇవి బ్యూటిఫుల్గా ఉన్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దండి. వీటన్ని లింక్స్ కూడా కింద ఇస్తాను. ఇది
వచ్చేసి ఒక టేబుల్ అండి, వుడ్ టేబుల్. మీషోలో ఎలా ఉంటుంది అనుకున్నాను, చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదండి. నేను ఏమేంటి అన్ని అబద్ధాలు కాదండి, నిజమే అండి. ఒకవేళ మీకు అవసరం అయితే కొనండి. బ్యూటిఫుల్గా వచ్చింది అనమాట వుడ్ టేబుల్. ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ, లేకపోతే బెడ్ సైడ్ దగ్గర మన మొబైల్స్ కానీ, వాటర్ జగ్ కానీ అలాంటి నైట్ టైంలో పెట్టుకోవడానికి, లేకపోతే ఒక ఫ్లవర్ పాట్ పెట్టుకోవడానికి కూడా. ఫినిషింగ్ చూడండి, ఫినిషింగ్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు. పిల్లలు కూడా కూర్చోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. లింక్ అనేది నేను కింద ఇస్తాను. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. బ్యూటిఫుల్గా వచ్చాయండి మీషోలో. ఇంత ఇన్స్టాలో ఉంటాయి కదా ఇవంటి లోటస్ బర్డ్స్ లాగా, కింద చూడండి. బట్ ఇదేంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయిందండి. నేనైతే లింక్ అనేది కింద ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. బట్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఇంట్లో ఏదైనా పూజలు అలాంటివి, లేకపోతే దేవుడి దగ్గర డెకరేట్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. సెట్ ఆఫ్ 6 వచ్చాయండి ఇవి. మనకి ఇలా మల్లెపూల్లాగా అలా కనిపిస్తుంది. కింద వచ్చేసి పింక్ కలర్ లోటస్ తోటి ఇచ్చారు. బ్యూటిఫుల్గా ఉంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. వీటన్ని లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్.